హలో చిరంజీవి గారు. హాయ్ నాగరాజ్ గారు. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం జరిగింది, అంటే రిక్వెస్టింగ్ ఎలా చెప్పాలి. అవునండి. కెన్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్, విల్ యూ ప్లీజ్, వుడ్ యూ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అనేటువంటి వర్డ్స్ యూస్ చేసి ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి. అవును. లేదు ఆ చివరికి అది జరగట్లేదు, ఇంకా ఇవన్నీ కాదు, వెయిట్ దేర్ అని సింపుల్ కూడా స్టాప్ దేర్, వెయిట్ దేర్ అని కూడా ఎట్లా సింపుల్గా చెప్పేసేయచ్చు అనే దానికి క్లియర్గా చెప్పారు. సార్, ఇలా డే టు డే లైఫ్లో రెగ్యులర్గా ఉండేటువంటి సెంటెన్స్ని ఏ విధంగా యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఎలా నేర్చుకోవాలి వాటిని? దీన్ని మీరు అడిగిన క్వశ్చన్ కూడా సోషల్ ఇంగ్లీషే, కాకపోతే దీన్ని ఎలా తీసుకుంటామంటే డే ఇన్ అండ్ డే అవుట్ మనం రోజువారీ జీవితంలో కామన్గా వాడే కొన్ని పదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే వీటికి ఈ పదాలన్నిటికీ ఇన్డెప్త్గా వెళ్తే డిక్షనరీ ప్రకారంగా డెఫినేషన్కి వెళ్తే టెక్నికల్గా చాలా ఉంటాయండి. నేను టెక్నికల్గా వర్డ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఇవేంటి, ఎందుకంటే ఇక్కడ గ్రామర్ చెప్పడం నా ఉద్దేశం కాదు, అంత పక్కాగా 100% మీనింగ్ ఈ వర్డ్కి అని చెప్పడం కూడా ఉద్దేశం కాదు. ఓకే. కాబట్టి జనరల్గా సొసైటీలో డే ఇన్ అండ్ డే అవుట్, డే టు డే లైఫ్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఉండే కొన్ని పదాలు, ఆ పదాలు ఎట్లా చెప్పాలి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అలవాటుగా చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, హ్యాబిచువల్ యాక్షన్స్ అంట. హ్యాబిచువల్ యాక్షన్స్ మాట్లాడుతున్నప్పుడు జనరల్ సోషల్ ఇంగ్లీష్లో తీసుకుంటే ఫస్ట్ కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు హౌస్, హోమ్ ఉంటుంది. ఇప్పుడు హౌస్ వైఫ్ అనాలా, హోమ్ వైఫ్ అనాలా అనేది నన్ను అడిగిన డౌట్. కొందరు హౌస్ వైఫ్ అంటారు, కొందరు హోమ్ వైఫ్ అంటారు, కొందరు హోమ్ మేకర్ అంటూ ఉంటారు. అసలు హౌస్కి హోమ్కి తేడా కామన్గా తీసుకుంటాయి. జనరల్గా హౌస్ ఈజ్ ఎ ప్లేస్. హౌస్ అనేది ఏంటంటే ఎనీ బిల్డింగ్ కెన్ బి రెఫర్డ్ యాజ్ ఎ హౌస్. ఏ బిల్డింగ్నైనా మన హౌస్ అని రెఫర్ చేయొచ్చు. ఏ ఫిజికల్ కన్స్ట్రక్టెడ్ కావచ్చు, ఏదైనా సరే ఏ ప్లేస్ హౌస్ అని మనం రెఫర్ చేయొచ్చు. బట్ హోమ్ అనేసరికి ఏంటంటే, హోమ్ అనే పదం ఎప్పుడు వాడతారంటే లవ్ అండ్ అఫెక్షన్ దొరికే చోటుని, లేదా లవ్ అండ్ అఫెక్షన్తో కలిపి దొరికే చోటుని సాధారణంగా హోమ్ అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, స్వీట్ హోమ్ అని రాసుకుంటాం, స్వీట్ హౌస్ అని ఎప్పుడు రాయం. అదే స్వీట్ హౌస్ అంటే మళ్ళీ స్వీట్లు అమ్మే ప్లేస్ వస్తుంది, స్వీట్ హౌస్ అంటాం. అంటే అక్కడ స్వీట్లు అమ్ముతారు, అక్కడ లవ్ అండ్ అఫెక్షన్తో సంబంధం లేదు. యూ పే సంథింగ్, యూ గెట్ సంథింగ్, స్వీట్స్, అది స్వీట్ హౌస్ అవుతుంది. అదే స్వీట్ హోమ్ అనుకుంటాం మనం. స్వీట్ హోమ్ అంటే ఇక్కడ వి లివ్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ అనే ఫీల్ కన్వే చేయడానికి మనం స్వీట్ హోమ్ అంటూ ఉంటాం. అలాగే హౌస్ వైఫ్ అనాలా, మరి హోమ్ వైఫ్ అనాలా, ఇది కాంట్రవర్షియల్. కొంతమంది అన్నారు, మేమన్నీ లవ్ అండ్ అఫెక్షన్తో అన్నీ ఇస్తూ ఉంటాం కదా, మమ్మల్ని హౌస్ వైఫ్ అని ఎందుకంటారు అని సమ్ పీపుల్ స్టార్టెడ్ క్వశ్చన్. అప్పుడు వాళ్ళని హోమ్ మేకర్ అనే వర్డ్ని ప్రిఫర్ చేస్తున్నారు, హౌస్ వైఫ్ అనకుండా. హౌస్ వైఫ్ అనేది కామన్, ఇట్స్ రైట్ వర్డే, కానీ ఇప్పుడు దానికి వల్ల కొంచెం మీనింగ్ సాఫ్ట్ చేస్తూ షీఈస్ ఎ హోమ్ మేకర్. షీఈస్ ఎ హౌస్ వైఫ్ అని ఎవరిని అనట్లే, షీఈస్ ఎ హోమ్ మేకర్. ఈ హోమ్ అంటే ఇప్పుడు చూడండి, మనకు ఆర్ఫనేజెస్ ఉంటాయి, వాటిని హోమ్ అంటూ ఉంటాం. అలాగే అనాథ శరణాలయాలు ఏవైతే ఉన్నాయో జ్యువెనల్ హోమ్ అంటాం. ఇది ఇప్పుడు బాల నేరస్తులు ఉండేదాన్ని జ్యువెనల్ హోమ్ అంటాం. అంటే అక్కడ పిల్లల్ని నేరం చేసినా కూడా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జైల్లో ఉంచినా కూడా వాళ్ళని ప్రేమాభిమానాలతో మేము చూసుకుంటాం, వీ కేర్ ఫర్ దెమ్ అనే ఫీల్ కన్వే చేయడానికి జ్యువెనల్ హోమ్ అంటాం. సో ఈ హోమ్ అంటే వేర్ యూ గెట్ ద థింగ్స్ విత్ లవ్ అండ్ అఫెక్షన్. హౌస్ ఈజ్ అ ప్లేస్ దట్ కెన్ బి రెఫర్డ్, ఎనీ బిల్డింగ్ ఆర్ ఎనీథింగ్. ఇలా హౌస్ అండ్ హోమ్. ఇప్పుడు హౌస్ వైఫ్ అనాలా, హోమ్ మేకర్ అనాలా అనేది ఇట్స్ అవర్ చాయిస్, రైట్? అలాగే మీకు ఇలాగే తీసుకుంటే మ్యాన్ అండ్ జెంటిల్మెన్ అంటారు, మరి ఉమెన్ అండ్ లేడీ అంటారు. అవును. లేడీ అని ఎవరిని అనాలి, ఉమెన్ అని ఎవరిని అనాలి, మ్యాన్ ఎవరిని అనాలి, జెంటిల్మెన్ అని ఎవరిని అనాలి అని తీసుకుంటే ఇవి కామన్ టర్మ్స్ అండి. యాక్చువల్గా మెన్ అండ్ విమెన్ అనేవి ఇవి కామన్ అఫీషియల్ టర్మ్స్ అండి. రిటర్న్గా కానీ ఎక్కడ కానీ అఫీషియల్గా ఎక్కడ మెన్ అండ్ విమెన్ అని వాడుతూ ఉంటాం. సో మ్యాన్ అండ్ ఉమెన్ అని వాడుతూ ఉంటాం, మ్యాన్, ఉమెన్. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో జనరల్గా మెన్, విమెన్ అనేవి అఫీషియల్ టర్మ్స్ అండి, ఫార్మల్గా రిటర్న్గా ఎక్కడైనా వాడుతూ ఉంటాం. కానీ లేడీ అండ్ జెంటిల్మెన్ అనేవి స్పోకెన్ ఇంగ్లీష్లో జనరల్గా వాడుతూ ఉంటాం వెన్ వీఆర్ అడ్రస్సింగ్ ఏ గ్యాదరింగ్. అయితే ఈ జెంటిల్మెన్, లేడీ అని ఎవరిని అంటారంటే సాధారణంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ అయి ఉంటారో, బాగా సోషల్ అవేర్నెస్ కలిగి ఉంటారో, సోషల్ బిహేవియర్ ఎవరికైతే బాగా తెలిసి ఉంటుందో అలాంటి వాళ్ళని లేడీ అని, జెంటిల్మెన్ అని మనం అడ్రస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా మీటింగ్ అవుతుంది అనుకోండి, స్టేజ్ మీద మాట్లాడేప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా బాగా సోషల్ అవేర్నెస్ కలిగిన వాళ్ళు, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు అనే ఫీలింగ్ కన్వే చేయడానికి అలా అంటూ ఉంటాం. మనకు చాలామంది ఏమనుకుంటారంటే లేడీస్ అంటే పెద్దోళ్ళే అనుకుంటారండి. కానీ ఇప్పుడు మీకు యూకేలో అలాంటి ప్లేసెస్లో స్కూల్స్లో పిల్లల్ని కూడా లేడీస్ అనే పిలుస్తారు.
7th 8th చదువుతున్న అమ్మాయిలను కూడా లేడీస్ యూ లేడీ కమ్ హియర్ అంటూ ఉంటారు. ఎందుకంటారు వాళ్ళని అలా అంటే వాళ్ళ ఉద్దేశంలో నువ్వు చాలా తెలివైన దానివి, నీకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ క్రియేట్ చేయడానికి. సో లేడీ కెన్ బి యూజ్డ్ or gentleman can be used for a person who has a great social awareness or who is educated. Man and gentleman, women and lady, house and home. అలాగే ఇప్పుడు మనం రోజువారీ జీవితంలో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం. అవును. ఇప్పుడు హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ తిన్నారా అంటాం. యా హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటారు. అయితే ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం రకరకాల కొంచెం మనకి ఇంగ్లీష్ మీద అవేర్నెస్ ఉందనుకోండి, మీరు ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారు అంటారు. సెకండ్ క్వశ్చన్, ఏం తిన్నారు ఇవాళ అంటారు. సో ఏం తిన్నారు అన్నప్పుడు మీ ఇడ్లీ దోశ వడ అని మనం పేర్లు చెప్పకుండా వీ కెన్ సే డిఫరెంట్లీ. ఎట్లా అంటే యా టుడే ఐ హ్యాడ్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఈ ఉడకబెట్టుకొని తిన్నవి, ఇవి ఎగ్స్ ఇలాంటివి దాన్ని బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంట. కొందరు అన్నీ నానబెట్టుకొని నట్స్ అవన్నీ కొన్ని నానబెట్టుకుని తింటారు, పప్పులు అవన్నీ. అది సోకుడ్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. సోకుడ్ బ్రేక్ఫాస్ట్. యా. సో ఈ అంటే మనం తిన్నదాన్ని బట్టి కుక్డ్ బ్రేక్ఫాస్ట్. కొంతమంది అంటారు టుడే హ్యాడ్ ఎ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటారు. డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే కుక్కలు తినేదాన్ని అర్థం కాదు, అస్సలు టేస్ట్ బాగలేంది, చెత్తగా ఉంది, ఇవాళ బ్రేక్ఫాస్ట్ బాగలేదు అని చెప్పే ఉద్దేశంతో మనం అప్పుడప్పుడు బయట తింటూ ఉంటాం కదా ఇక్కడ. సో అలా అనే ఉద్దేశంలో చెప్పాలనుకున్నప్పుడు రియల్లీ ఇట్స్ ఎ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తినేదాన్ని ఏమంటున్నాం మనం, బ్రేక్ఫాస్ట్ అంటున్నాం, అంటే బ్రేకింగ్ ద ఫాస్టింగ్. అలా కాకుండా మధ్యాహ్నం తింటే లంచ్ అంటాం. బట్ ఈ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో 10-11 గంటలకు కూడా కొంతమంది తింటూ ఉంటారు. కొన్నిసార్లు మనం లేట్గా లేస్తాం, సో బ్రేక్ఫాస్ట్ చేయం, డైరెక్ట్గా 10-11 గంటలకు తినేస్తూ ఉంటాం. అది బ్రేక్ఫాస్ట్లోకి రాదు, లంచ్లోకి రాదు. అలాంటి దాన్ని బ్రంచ్ అనాలి. ఓకే. అంటే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్, ఇందులోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్లో బీఆర్ తీసుకుంటాం, లంచ్లో ఉండి మిగతా అక్షరాలు తీసుకొని బ్రంచ్ అంటాం. యా టుడే హ్యాడ్ మై బ్రంచ్ అంటాం. అదే మళ్ళీ ఈవినింగ్ తినేదాన్ని జనరల్గా అయితే సప్పర్ అంటాం. నైట్ తినేదాన్ని సప్పర్ అంటాం, 7-8 అలా తింటే. అలా కాకుండా కొందరు డిన్నర్ అంటూ ఉంటారు. అయితే మనకు అలవాటు ఏంటంటే అందరికి ఎప్పుడు కూడా డిన్నర్ అయిపోయిందా అంటాం. సాయంత్రం ఏదైనా కూడా మనకి ఎలా తీసుకుంటాం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా తీసుకుంటాం. మార్నింగ్ తింటే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్, ఈవినింగ్ అయితే డిన్నర్ అనేదానికి. కానీ సప్పర్ అనేది తక్కువ వాడతాం, చాలా తక్కువ. కానీ నిజంగా ఏంటంటే డే టు డే లైఫ్లో మనం తినే సప్పర్ ఈవినింగ్ 7-8 అలా లైట్ ఫుడ్ తింటారు కదా చాలా వరకు, దాన్ని సప్పర్ అంటారు. డిన్నర్ అంటే ఏంటంటే విందు భోజనం. ఓకే. అంటే ఆల్ స్పెషల్ మీల్ ఉంటే విందు భోజనం తింటే డిన్నర్ అంటాం. మరి మనం రోజు విందు భోజనాలు తింటాం మా ఇంట్లో? లేదు, తినాం. కాబట్టి రోజు డిన్నర్ అని అనకూడదు, హ్యావ్ హ్యాడ్ యువర్ సప్పర్ అనాలి. ఎవ్రీ సండే ఐ హ్యావ్ మై డిన్నర్. అయితే ఈ డిన్నర్ అనేది ఎట్లా పాపులర్ అయింది అంటే మనం ఎవరినైనా ఇంటికి రమ్మన్నప్పుడు గెస్టులు పిలిచినా ఎవరికి పిలిచినా డిన్నర్కి రండి, డిన్నర్కి వస్తారా, డిన్నర్కి రండి అంటాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే మీకు విందు భోజనం పెడతాం, అన్ని స్పెషల్స్ పెడతాం అనేదే ఉద్దేశం మనకి. ఆ ఉద్దేశంతో డిన్నర్ అని ఇంకేదైనా కూడా డిన్నర్ అనేది వచ్చింది. అయితే డిన్నర్ అనే వర్డ్ మనం ఎక్స్క్లూజివ్గా నైట్కే వాడక్కర్లేదండి. ఎనీ స్పెషల్ మీల్ మధ్యాహ్నం తిన్నా కూడా ఎప్పుడైనా సరే డిన్నర్ అని వాడుకోవచ్చు, అది తప్పేం కాదు. ఈ డిన్నర్కి బదులు ఇంకా ఫీస్ట్ అని కూడా అంటుంటారు, ఇంకా స్పెషల్స్ పెడతామని చెప్పడానికి ఫీస్ట్ అని కూడా మనం వాడుతూ ఉంటాం. సో ఇలా ఏంటంటే డే టు డే లైఫ్లో చాలా వర్డ్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, సప్పర్, డిన్నర్, లేడీ, విమెన్, మ్యాన్, జెంటిల్మన్, సో హౌస్, హోమ్, ఇలాంటి వర్డ్స్ అన్నిటి మీద చిన్న డిఫరెన్స్ ఉంటాయండి. అవి ఐడెంటిఫై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంది సార్. మీరు చెప్తా ఉంటే ఒక్కొక్కటి నేర్చుకోవడానికి ఈజీ అన్నంత ఇదిగా ఉంది. క్లాస్ జాయిన్ అయితే కానీ అంత ఇదిగా ఉంటుంది. ఇంకా నేర్చుకోవడం ఇవన్నీ మన ఈజీ ఇంగ్లీష్ బుక్లో అండి, రాసిన ఈజీ ఇంగ్లీష్ బుక్లో ఇవి మొత్తం ఉంటాయండి. ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. వొకాబులరీ చాలా అంటే ఇన్డెప్త్ వాటి ఎక్స్ప్లెనేషన్తో సహా అన్నీ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. రైట్. ఈ మధ్య అయితే బుక్స్ విపరీతంగా సెల్ అయ్యాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు కూడా స్కూల్లో కాలేజెస్లో కూడా వాళ్ళ బుక్స్ అంటే మన బుక్స్ని రిఫరెన్స్ కింద తీసుకొని మరి బల్క్ ఆర్డర్లో కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ నాకే టెక్స్ట్ పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక్కొక్క వర్డ్ అన్న వొకాబులరీ అన్న నేర్చుకుంటారు కదా. సో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. తెలుగు టు ఇంగ్లీషు ట్రాన్స్లేషన్లో ఉండేటువంటి బుక్. అండ్ చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, డేట్ అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా. ఇప్పుడు మన బుక్ ఈజీ ఇంగ్లీష్ మీరు అన్నట్టు
గుడ్ న్యూస్ ఏంటంటే షార్ట్లీ ఈ 4-5 రోజుల్లో సెకండ్ ఎడిషన్ కూడా వస్తుంది. ఫస్ట్ ఎడిషన్ సక్సెస్ఫుల్లీ సోల్డ్ ఆఫ్ అండ్ సెకండ్ ఎడిషన్ ఈజీ ఇంగ్లీష్ కూడా, అంటే ఒక 1 monthలోనే సెకండ్ ఎడిషన్కి ఇంత బల్క్గా సేల్ అయిన బుక్ ఇదే. అండ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇలాగా బుక్స్ అవైలబుల్ ఇప్పుడు. రెండవది వర్క్షాప్స్ గురించి. మనం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ మనం లాస్ట్ మంత్లో ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అడుగుతున్నారు. అందుకని ఈ అక్టోబర్ 14th, 15th, 16 3 days ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వడం ఎలా, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వాలంటే ఎలా ఉండాలి అనే దాని మీద ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్. ఆ వర్క్షాప్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా మనమే ఈ చాలా ఆపర్చునిటీస్ కూడా చూపించడం జరుగుతుంది ట్రైనర్గా. గ్రేట్. అండ్ సో అదొకటి. రెండవది ఆన్లైన్ క్లాసెస్ మీరు అన్నారు కదా, ఆన్లైన్ క్లాసెస్ అయితే అక్టోబర్ 17th నుండి స్టార్ట్ అవుతున్నాయండి. మార్నింగ్ బ్యాచెస్ ఉన్నాయి, ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలే కాదు, ఇప్పుడు అబ్రాడ్ నుండి మనకు చాలా కాల్స్ వస్తున్నాయి, మీకు తెలుసు కదా. ఈ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం అడుగుతున్నారు. అందుకే మార్నింగ్ బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్ అక్టోబర్ 17th నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మనం డీటెయిల్స్ ఇస్తాం. అండ్ ఈ ఆన్లైన్ క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఆన్లైన్ చాలామంది చేస్తున్నారు, ఎన్నో అవుతున్నాయి. అలా కాకుండా మనం ఒక స్ట్రక్చర్డ్గా తీసుకొచ్చి ఇది 3 dimensional ప్రోగ్రామ్ అండి. ఓకే. అంటే స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ మూడింటిని కలిపి ఒక యూనిక్ కోర్స్గా చేసి ఇప్పుడు దీన్ని మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్పించడంతో పాటు సాఫ్ట్ స్కిల్స్, అంటే ఇప్పుడు గ్రూప్ డిస్కషన్స్ ఏంటి, జామ్ సెషన్స్ ఏంటి, ఇంటర్వ్యూస్ ఏంటి, దీంతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్. సో వారానికి రోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్. మనకి ఈ ఆన్లైన్ క్లాసుల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేనిది. ఇప్పుడు ఇది మనం ఆన్లైన్లో క్లాస్ చెప్పడంతో పాటు దీనికి బుక్స్ ఇస్తాం, దీనికి మనం వీడియోస్, రికార్డింగ్ అయిన వీడియోస్ యాక్సెస్ ఇస్తాం, మన యాప్ ద్వారా యాక్సెస్ ఇస్తాం, ప్లస్ ట్రైనింగ్ ఉంటుంది. 3 dimensionalగా ట్రైన్ చేస్తున్నాం అండి. వెరీ గుడ్ అండి. అక్టోబర్ 17th స్టార్ట్ అవుతుంది. చాలామందికి ఇది గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, లేదా స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినది కానివ్వండి, అది బుక్స్ వైజ్ కానివ్వండి, ఆన్లైన్ సెషన్ వైజ్ కానివ్వండి, చాలా స్కోప్ ఉండేటువంటి దాన్ని. ఎందుకంటే అవి లాంగ్వేజ్ అనేది ప్రధానం అయిపోయింది వాళ్ళ. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు పిల్లలు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, అండ్ జాబ్స్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కూడా చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్కి నాకే చాలా కాల్స్ వచ్చాయి కాబట్టి అంటున్నాను. సో ఆన్లైన్ క్లాస్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే మినిమం 100 members బ్యాచ్ తోటి స్టార్ట్ చేస్తారనుకుంటాను. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ ఇంగ్లీష్ని అంటే వొకాబులరీని డెవలప్ చేసుకోవాలనుకున్నా కూడా, లేదా బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ని పెంచుకోవాలనుకున్నా కూడా, మేధా ఈజీ ఇంగ్లీష్. సో ఈ బుక్ మీకు కనుక కావాలి అనుకుంటే ఈ బుక్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బేసిక్స్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ బుక్కు సంబంధించినటువంటి మెటీరియల్ మీరు ఇంట్లో కూర్చొని మీకు అనుగుణంగా ఒక్కొక్క వర్డ్స్ నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా లెర్నింగ్ ప్రాసెస్లో ఏదో తెలియని విషయం నేర్చుకుంటూ ఉంటారు ఎవ్రీడే. సో కావాల్సినటువంటి వాళ్ళు తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. సో కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని బుక్స్ మీకు బల్క్లో కావాలనుకున్నా కూడా, ఒకే ఇంట్లో 2-3 ఉన్నా, లేదా వీటికి సంబంధించినటువంటి స్కూల్స్, కాలేజెస్లో ఉన్నా కూడా మీరు బల్క్లో కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ నాలెడ్జ్ లేదా మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి బుక్స్ని రిఫర్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది. దాని త్రూ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ సెషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.